మీషోలో పిక్స్‌లో చూపించినట్లుగా ఎగ్జాక్ట్‌గా డ్రెసెస్ రావు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఇలాంటి డ్రెస్సే నేను బయట తీసుకున్నానండి. సేమ్ రిఫరెన్స్ పిక్ ఇచ్చారు బయట కూడా. సో, అది మీషోలో మనకి ₹297కి వస్తుంది. కింద రివ్యూస్‌లో ఒరిజినల్ పిక్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో, చూడండి ఇలా ఉంది. ఏదో అవుట్‌లైన్, కలరు మ్యాచ్ అయినట్లు అనిపించింది గదా! నేను బయట తీసుకున్న డ్రెస్ కూడా చూపిస్తాను. ఇది నేను బయట తీసుకున్న డ్రెస్ 100% మ్యాచ్ అవుతుంది కదా! దీని కాస్ట్ 1600 అరౌండ్ ఉందండి. మీషోలో మీకు 300కి సిమిలర్ మోడల్ చేస్తున్నారు గానీ అస్సలు మ్యాచ్ అయితే అవ్వదు. ఒక రిఫరెన్స్ పిక్ దొరకగానే దానికి కొంచెం సిమిలర్‌గా కుట్టేసి ఇలా మీషోలో అయితే అమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రివ్యూస్ చెక్ చేసుకునే కొనుక్కోండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీషో యాప్లో కొన్న ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ గురించి అయితే మినీ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో, ఈ జ్యువెలరీ సెట్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి. దీనికి వచ్చేసి పూసలు అలాగే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కెంపుల్స్తో ఇచ్చారు. ఇందులో కనిపించేవన్నీ లక్ష్మీదేవి బొమ్మలు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాంటివే ఇచ్చారు. కానీ వైట్ స్టోన్తో ఇచ్చారు. ఈ నల్ల పూసలు కూడా మీషో యాప్లోనే కొన్నాను. మీషోలో పిక్స్‌లో చూపించినట్లుగా డ్రెస్సెస్ రావు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి. నేను ఈ కుర్తీ సెట్ ఆర్డర్ చేశానండి. చూసారా, రివ్యూ ఇమేజెస్ కూడా చూశాను. చాలా బాగుంది అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను. ప్రొడక్ట్ చూడగానే షాక్ అయితే అయ్యాను. చూడండి, అస్సలు కలర్ అనేది మ్యాచే అవ్వలేదు. డిజైన్ అండ్ క్లాత్ సిమిలర్గానే ఉందండి, కానీ అస్సలు కలర్ మ్యాచ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఒకటే ప్రొడక్ట్ ఉండుండొచ్చు. సో, ఇమీడియట్గా ఆర్డర్ వచ్చేసరికి ఇంకా స్టిచ్ చేసేసారు ఒక డూప్లికేట్ ప్రొడక్ట్ని. కస్టమర్స్కి టైం అనేది కంప్లీట్గా వేస్ట్ అండ్ డిసప్పాయింట్ అవుతారు ఇలా జరుగుతూ ఉంటే. మీషో యాప్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈసారి నేను రివ్యూస్ పిక్స్ చూసి ఆర్డర్ పెట్టినా కూడా ఇలా వచ్చింది. మీషోలో నేను ఇప్పటి వరకు తీసుకున్న జ్యువెలరీస్ అన్నిటిలో బెస్ట్ జ్యువెలరీ ఏంటో చూపిస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి వడ్రానము. వాడిన తర్వాత కూడా ఇలా కొత్త దానిలోనే ఉందండి. నాకు ఇది 250 రూపీస్కి అయితే వచ్చింది. ఇలా 2 సైడ్స్ హుక్స్ కూడా ఇచ్చారు. చాలా లెంగ్త్ ఇచ్చారు. చైన్ కూడా మనకి ఇష్టం వచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఈ వాటర్లో తడిచినా కూడా సేమ్ కలర్ ఉన్నాయి. ఇవి నాకు 184 రూపీస్కి అలా అయితే వచ్చాయి. ఇవి నేను 100% రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి. ఇందులో గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ లాంటివి ఇచ్చారు. ఇవి నాకు 200 అరౌండ్లో అయితే వచ్చాయండి. కొన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో యూజ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలానే ఉన్నాయి. సో, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. మీషో నుంచి కొన్న ఈ కుర్తీ ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉందో చూస్తే షాక్ అయిపోతారు. ఫస్ట్ ఒరిజినల్గా ఎలా ఉందో రివ్యూస్లో చూపిస్తాను. ఇది మా కజిన్ తీసుకుందండి. ఫస్ట్ కుర్తీ వచ్చినప్పుడు ఇలా ఉంది. మంచిగా డిజైన్, ప్రింట్ అంతా ఉంది. ఆఫ్టర్ 1 వాష్ తర్వాత ఇలా అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు గుర్తుపట్టడానికి కూడా లేదు కదండి. మొత్తం అంతా ప్రింట్ ఫేడ్ అయిపోయింది. జస్ట్ ఆ లైన్స్, అవుట్లైన్ చూసి నేను ఈ కుర్తీ ఇలా ఉండేది అని చెప్పేసి అయితే ఇమాజిన్ చేసుకున్నాను. సో, క్వాలిటీ అయితే ఇది తక్కువగా వచ్చింది. అన్నీ ఇలా వస్తాయని చెప్పను. మీషోలో కొన్ని ఇలా జరుగుతుంటాయి. ఇక్కడ రివ్యూలో ఒకళ్ళు ఆల్రెడీ చెప్పారండి, ఒక్క వాష్ తర్వాత ప్రింట్ పోయింది అని. రీసెంట్గా నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ ఈ శారీస్ 444 రూపీస్కి అయితే చూశాను. ఇదే శారీ నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. అక్కడ నాకు 490 అరౌండ్ అలా పడింది. సో, సిఎంఆర్ కన్నా కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది చెన్నై షాపింగ్ మాల్లో. ఈ శారీసే అండి నేను తీసుకుంది. కానీ షాపింగ్ మాల్స్లో మీషో కన్నా కూడా తక్కువ ధరలు ఉంటాయి అని చెప్పి అనిపించింది. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి 499 రూపీస్ అంట చెన్నై షాపింగ్ మాల్లో. సేమ్ శారీ నేను మీషోలో అయితే తీసుకున్నాను. మీషోలో దీని కాస్ట్ వచ్చేసి 562 రూపీస్ ఉందండి. కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే మీషో కంటే తక్కువ కాస్ట్ ఉన్నట్లే కదండి బయట. మీషో అంటే అన్నిటికంటే తక్కువ ధరలు అని చెప్పి యాడ్స్ కూడా ఇస్తున్నారు. మీషో నుంచి బ్యూటిఫుల్ కుర్తీ అయితే ఆర్డర్ చేశానండి. రివ్యూస్ కూడా చెక్ చేశాను. ఇలా వచ్చింది. బాగుంది కదా. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ మోడల్ చూద్దాము. హ్యాండ్స్ మోడల్ ఏంటంటే ఇలా లైన్ లాగా ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ కింద కూడా ఇచ్చారు. సో, ఇది బాగుంది ఫిట్టింగ్ వైజ్గా. హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉన్నాయి. క్లాత్ వచ్చేసి జార్జెటీ ఇచ్చారు. కాస్ట్ 489 రూపీస్కి అయితే వచ్చింది. అంతా బాగుందిలే అని అనుకునే లోపు నాకు యూజ్ చేసేటప్పుడు ఇవి కనపడ్డాయి. థ్రెడ్స్ అయితే ఇలా లేస్తూ ఉన్నాయన్నమాట సెకండ్ వాష్ తర్వాత. అండ్ ఆల్సో కుట్లు కూడా మంచిగా వేయలేదు. ఇవి మళ్ళీ మనం వేపించుకోవాలి. చూసారా, హోల్ కూడా కనిపిస్తుంది. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదండి. సో, నేను ఈ కుర్తీ అస్సలు రికమెండ్ చేయను. అందరికీ నమస్కారం. మీషో యాప్లో కొన్న ఈ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ గురించి అయితే మినీ రివ్యూ ఇవ్వబోతున్నాను.
ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్, అలాగే దీనిపైన వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ప్రింట్. అవి వాష్ చేసిన తర్వాత కూడా పోలేదు. ఈ బ్యూటిఫుల్ శారీ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ నేను యూజ్ చేయలేదు, సపరేట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఇదే నెట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే చాలా ఆసమ్ గా ఉంది. శారీ కాస్ట్ 500 అరౌండ్ ఉంది, అలాగే బ్లౌజ్ కాస్ట్ 300 to 400 మధ్యలో ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీషో యాప్లో కొన్న ఒక బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ శారీ గురించి అయితే రివ్యూ అవ్వబోతున్నాను. నేను ఆర్డర్ చేసిన 4 to 5 డేస్కే నాకు ఇది పార్సిల్ అయితే వచ్చేసిందండి. కలర్ వచ్చేసి నావీ బ్లూ ఇచ్చారండి. దీంట్లో మొత్తం 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శారీ అయితే ఓపెన్ చేశానండి, చాలా చాలా ఆసమ్గా ఉంది. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో 100% అలానే వచ్చింది. రిఫరెన్స్ పిక్ కూడా ఇచ్చారండి, 100% ఇంక ఇలానే ఉంటుంది పిక్లో లాగే. ఈ మధ్యకాలంలో ఈ పింక్ కలర్ కుర్తీస్ మోడల్ బాగా ట్రెండ్ అయ్యాయి కదా, సేమ్ డిజైన్ అండి. ఈ బ్లౌజ్ అలాగే ఆ పింక్ కలర్ కుర్తీ యోక్ పాటు గమనించారా, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది. శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈవెన్ బిగినర్స్, కొత్తగా శారీ నేర్చుకుంటున్న వాళ్ళు ఇలాంటి శారీస్ మీద ట్రై చేయొచ్చు. మీషోలో ఈ 2 జ్యువెలరీ సెట్స్ అయితే అస్సలు తీసుకోకండి. నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఈ జ్యువెలరీ సెట్ నేను ఓన్లీ 2 టైమ్సే యూజ్ చేశానండి. ఇలా బ్రేక్ అయిపోయింది, అంటే చీప్గా ఇచ్చారు ఈ చైన్ క్వాలిటీ అనేది. లాకెట్ ఏమో బరువుగా ఉంది, చైన్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఇలా జరిగింది. ఫస్ట్ కొన్నప్పుడు తెలియలేదు, బట్ యూజ్ చేసిన 2 టైమ్స్ తర్వాత ఇలా అయిపోయింది. ఇయర్ రింగ్స్ వరకు అయితే బాగానే ఇచ్చారు. నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్ అయితే ఇదండి. ఇది నేను ఒక 4 టైమ్స్ యూజ్ చేశాను. మొత్తం ఈ పూసలు, వైట్ కలర్వి, కెంపుల్స్ అన్నీ కూడా క్వాలిటీగానే ఉన్నాయి. థ్రెడ్స్ అయితే క్వాలిటీగా ఇవ్వలేదండి. ఇటు సైడ్ది బాగానే ఉంది కదా, ఈ ఆపోజిట్ సైడ్ది అయితే మొత్తం తెగిపోయింది. అసలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా తెగిపోయింది. నేను ఇది 300 ప్లస్ పెట్టి అయితే కొన్నాను. ఇయర్ రింగ్స్ వరకు ఓకే, కానీ చైన్స్ అయితే వేస్ట్ అండి. క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఈ 2 జ్యువెలరీ ఐటమ్స్ కొనుక్కొని మనీ వేస్ట్ చేసుకోవద్దు. మీషో నుంచి ఈ కుర్తీ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కసారి చూడ్డానికి బాగున్న క్వాలిటీ అయితే అస్సలు బాగోదు, అది కొన్ని వాషెస్ తర్వాత తెలుస్తుంది. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ డ్రెస్ నేను 340 రూపీస్కి అయితే కొన్నాను. డ్రెస్ చూసారా, చూడ్డానికి ఇంకా నీట్గానే ఉంది కదా. సో ఫ్రంట్ డిజైన్ కూడా ఏం స్పాయిల్ అవ్వలేదు. కానీ ఇందులో తప్పేంటంటే క్లాత్ రేయాన్ ఇచ్చారు, అండ్ క్లాత్ అయితే చీప్గా ఉంది క్వాలిటీ. దానివల్ల ఇక్కడ చినిగిపోయిందనమాట. ఇది కుట్టడానికి కూడా ఇంకా పనికిరాదు. సో కొన్ని వాషెస్కే ఇలా అయిపోయింది. 10 వాషెస్ కన్నా కూడా తక్కువే అనమాట. ఇలా అయితే స్పాయిల్ అయిపోయింది. రేయాన్ క్లాత్ ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి అయితే చూడండి. నా కమెంట్స్ అయితే వస్తున్నాయి, బాగాలేనప్పుడు కొని ఎందుకు ఇన్ని రివ్యూస్ పెడుతున్నారని. ఎవరు బాగాలేనిది కొనాలనుకోరు కదండి. మన ఛానల్ ఏమే రివ్యూస్ ఇవ్వడం అండి. రివ్యూస్ ఇవ్వడం కోసమని నా డ్రెస్సెస్ అన్నీ మీషోలో తీసుకుంటాను. మీషోలో అన్నీ బాగుండవు అని అయితే నేను చెప్పనండి, కొన్ని బాగానే ఉంటాయి. ఈ కుర్తీ అయితే తీసుకోవద్దు. అందరికీ నమస్కారం. నేను మీషో నుంచి ఈ నావీ బ్లూ మిర్రర్స్ వచ్చే టాప్ అయితే ఆర్డర్ చేశానండి. కానీ ఏమొచ్చిందో చూడండి, నేను కూడా షాక్ అయ్యాను చూడగానే. ఇలా గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తీ అయితే సెండ్ చేశారండి. ఈ కుర్తీ చాలా బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ బ్లూ కలర్ కుర్తీ కదా, సో అది సెండ్ చేయలేదు. ఇలా వచ్చింది రాంగ్ ఐటమ్. ఈ కుర్తీ క్వాలిటీ వైజ్గా బాగానే ఉంది. ఒకసారి ఈ కుర్తీ ఎలా వచ్చిందో చూపిస్తానండి, చూడండి. నార్మల్గా మొత్తం కూడా గ్రీన్ కలర్, పీకాక్ గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏం థ్రెడ్ వర్క్ ఇవ్వలేదండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వైట్ కలర్ థ్రెడ్ హ్యాండ్స్కి ఇచ్చేసారు. దగ్గర కుర్తీ చూపిస్తాను. సో ఇదే అండి, దీని మీద కూడా సేమ్ ఇలానే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బట్ ఇది వచ్చేసి రెడ్ ప్లస్ పింక్ మిక్స్ షేడ్ లో ఉంటుంది అనమాట కలర్. నెక్ మోడల్ కూడా సేమ్ ఇలా యూ షేప్ లో ఇచ్చారు. నేను మీడియం సైజే ఆర్డర్ చేశాను. హ్యాండ్స్ కూడా సేమ్. ఇలాంటి మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.